తుడువు సర్వోన్నతుడు ప్రభా, సర్వాధికారం కలిగినది మా దేశ నాయకులను, అధికారులను, ప్రజలను మంచి పరిపాలన చేయట కృపదయచేయి, నాయకత్వం చేయటానికి కృపదయ. ఇతర దేశ నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రజలందరూ మంచి దారిలో నడిచినట్టు కృప చూపమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. దేవుని రాకడ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దేవుని రాకడ గురించి కొన్ని విషయాలు. దేవుడైన యెహోవా ఆదామవ్వలతో మాట్లాడారు. తోట రాకడ, తోటలోకి వచ్చి ప్రభు తండ్రి అయిన దేవుడు తోటలోనికి వచ్చి ఆదామవ్వలతో మాట్లాడేవారు. ఆదామవ్వలను దర్శించి చల్లపూట వారు మంచి షెడ్లో బాగుగా ఉండటం చూసుకుని వాళ్ళతో మాట్లాడేవారు. దేవుడు మన పితరులైన ఆదామవ్వలతో మాట్లాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 3:8-10 వరకు దేవుని వాక్యం సెలవిస్తాం. రెండోది తొట్టి రాకడ. తొట్టిలో రాకడ అంటే ఆ దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి భూలోకానికి పంపినప్పుడు ఆయన పశువుల తొట్టిలో పొడనుండబెట్టినప్పుడు తొట్టి రాకడ. ఒకటి తోట రాకడ, రెండు తొట్టి రాకడ. తొట్టిలో ఉన్నప్పుడు అనేకులు వచ్చి పూజించి వారితో దేవదూతల ద్వారాగా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది తొట్టి రాకడ. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2:12 మనం చూస్తూ ఉన్నాం. మూడోది మేఘ రాకడ. ఆయన మేఘాల మీద వస్తాడు. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘము మీద వస్తున్నాడు. రేపు పొద్దున్న ఆయన మేఘాల మీద వస్తాడు. ఒకటి తోటలో రాకడలో అవాదాములతో మాట్లాడాడు. రెండు తొట్టి రాకడలో దేవదూతల ద్వారా అనేకులతో మాట్లాడాడు. మూడోది మేఘ రాకడ, మేఘాల మీద ఆయన వస్తూ ఉన్నాడు. రెండోది మేఘ రాకడ. ఇక నాలుగోది దేవునికి ఇద్దరు ముగ్గురుని ఎక్కడ కూడి ఉంటే అక్కడనే ఉంటాను అని చెప్పి వారితోనే మాట్లాడుతాను. ఇద్దరు ముగ్గురు నా నామమును బట్టి మాట్లాడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఐదోదిగాను దూతలతో రాబోతూ ఉన్నాడు. దూతల రాకడ, దూతలతో వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆరోదిగాను ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ దశలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. రెండో రాకడ. ఆయన ఆర్భాటముతోనూ సత్యముతోనూ ప్రభువు రాబోతా ఉన్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దంతోనూ. ఇక ఏడోది ప్రకటన గ్రంథంలోకి వస్తే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలమునిచ్చుటకు నా చేతిలో ఉంచబడిన జీతం ప్రతి వారికి ఆ రోజు తీర్పు దినమందు నేను ఇవ్వబోతున్న జీతం నా చేతిలోనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేసి ఇనికిట్లో సహాయం చేయను గాక. తప్పులుంటే క్షమించండి.